ప్రధానంగా ఫోకస్ సరే మీరు బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చారు. ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు తెలంగాణలో ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఎలాంటి వెల్ఫేర్ జరగాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? సరే, ఇప్పుడు కుల వృత్తులకు సంబంధించి ఒక గతం లోపల కొన్ని పథకాలు ఉండేటివి. దాని మీద కుల సంఘాలతో చర్చలు చేస్తాం. ఇప్పుడు కూడా ఏ విధంగా వాళ్ళు ఏదో మనం మామూలుగా చదువుకున్న వాళ్ళకు కూడా కుల వృత్తి పరంగా ఇచ్చే కంటే కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి బలైన వర్గాలకు ప్రొఫెషనల్తో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ విధంగా మోడర్నైజ్ చేసి తీసుకురావాలి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఏ విధంగా వాళ్ళు ఫ్యామిలీస్ లేదుకోగలుగుతారు, అన్నిటికంటే ఎడ్యుకేషన్లో ప్రయారిటీ ఇస్తే చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ప్రభుత్వం ఏం హెల్ప్ చేయగలుగుతుంది అనేది బేసిక్. సపోజ్ వన్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలను సరైన విధంగా చదివించుకోలేని పరిస్థితుల కూడా వాళ్ళ తరతరాలుగా అదే వెనుకబడతనంతో వస్తారు. సపోజ్ బీసిక్ క్లాసెస్లలో తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేసే ఉన్న ఆర్థిక స్తోమతను పిల్లల చదువు మీద ఉపయోగించగలిగిన వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎదిగిపోయింది. సో దాని ఒక బేస్ చేసుకునేటువంటి ఆలోచనలు నేను చాలా మంది మేధావులతోటి లేదా ఇతరత్ర మీలాంటి కొత్త సామాజిక అవగాహన మాట్లాడితే అదొక ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ. రెండు ఎంప్లాయ్మెంట్ తన కాలేజీ నిలుచుండబడే విధంగా ఊరికే ఉదారంగా కాకుండా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ పెట్టుకున్నా లేకపోతే ఇండస్ట్రీ వేరేది పెట్టుకున్నా, పరిశ్రమలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు అయితే మ్యాండేటరీ ఎట్లయితే సబ్సిడీస్ ఉన్నాయో ఇక్కడ కూడా వాళ్ళు ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ సైడ్ కావచ్చు, దాని మార్కెటింగ్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటికీ ఒక క్లారిటీ ఐడియా వస్తుంది. నేను బికాజ్ ఐ స్టూడెంట్ సీనియర్ లీడర్, నేను పార్లమెంట్ ఓబీసీ కమిటీ చైర్మన్గా దేశమంతా తిరగగలిగిన, ఈరోజు బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ తెలంగాణలో పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ విజన్ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ కు న్యాయం చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి అంశాలను తీసుకొని తెలంగాణలో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది బ్యాక్వర్డ్ క్లాస్ కు అనేటువంటి విధంగా ఆ కార్యక్రమం తీసుకుపోయే బాధ్యత మా మీద ప్రధానంగా ఉంది. ఓకే, మీరు బీసీ డిక్లరేషన్లో క్లియర్ కట్గా చెప్పారు కులగణన అనే అంశానికి సంబంధించి. కులగణన ఎప్పటి లోపల చేయగలుగుతారు? తద్వారా ఏదైతే అవకాశాలు బీసీలకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్లు ఉన్నాయో అవి ఎంతకాలం లోపల వాళ్ళకి దక్కేలాగా చేయించగలిగే అవకాశం కనిపిస్తుంది? సార్, కులగణన అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించి సరే ఫెడరల్ సిస్టంలో బీహార్ రాష్ట్రం చేసి ఉండొచ్చు, ఇంతకుముందు ఇక్కడ కేసీఆర్ గారు చేసి దాన్ని బయట పెట్టకపోవచ్చు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం జరపాల్సింది మొత్తం జాతీయ స్థాయిలో. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక హామీ ఉంది. ఎప్పుడైనా జరుగుతున్న ఎన్నికల లోపల మేము ఆ ఎజెండాని తీసుకొని పోతాం. దానికి సంబంధించిన సమయం తీసుకొని ఎవరి వాటా ఎవరి జనాభా ఎంత శాతం ఉందో దాని ప్రకారంగా ప్లానింగ్ తయారు చేసి వాళ్ళందరూ కూడా లాభం జరిగి పైకి అప్లిఫ్ట్ చేయడానికి అలా సోర్సులతో ఉపయోగిస్తాం. దానికి సంబంధించి ఎట్లుండాలి, ఏ రాష్ట్రంలో ఏ వర్గాలు బాగా వెనుకబడినారు, ఎంబీసీలు ఎవరు, బీసీలు ఎవరు, అన్ని రకాల ఒక స్టడీ జరగాల్సి ఉంటుంది కదా. ఆ కులాల వర్గాలు కుల వృత్తులు చేసుకుంటున్నా, డైవర్షన్ సిటీ వచ్చిందా ఏంది అనేది దాని ప్రకారంగా స్టడీ చేస్తే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా, ప్రభుత్వానికి కూడా ఒక ఐడియా వస్తే దాని మీద మిషన్ ఆపరేషన్ చేసుకొని పోవచ్చు కదా. దాని ఒక ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేసుకోకపోయేటువంటి అవకాశం ఉంటుంది. వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది. ఊరికనే కేంద్రంలో కూర్చొని స్కీమ్స్ అవైలబుల్ చేస్తాం తప్ప ఏం చేయలేకపోతుంది.